పోషమ్మ ఇల్లు వచ్చింది రేవంత్ రెడ్డిది ఇందిరమ్మది. కేసీఆర్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు మీకు? ఈ కేసీఆర్ వచ్చినప్పుడు అన్న దత్త తీసుకుంటా అన్నారు. దత్త తీసుకుంటానే అన్నీ చేసిండు. కేసీఆర్ దిగిపోయిండు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు యువత ఎందుకు ఇల్లు కట్టియలేదు? ఏమో సారు మరి ఇక ఆయన దిగిపోయిండు. రేవంత్ రెడ్డి ఎక్కిండు. ఇక ఆయన ఇచ్చి వచ్చినాక ఇల్లు వచ్చినాయా? కట్టుకుంటున్నారుగా, మేము కూడా కట్టుకున్నాం. ఇది మీదేనా? పోషమ్మ ఇల్లు. ఇది పోషమ్మ పేరు మీద వచ్చింది. మరి ఈ ఊళ్ళో ఇల్లు కూల్చినప్పుడు వాళ్ళు ఏమైనా బాధపడరా? కేసీఆర్ ఇల్లు కూల్చింది కదా ఈ ఊళ్ళో. ఇక బాధపడలేదు. ఆ దత్త తీసుకున్నామని బాధపడలేదు. ఇప్పుడు వచ్చిండ్రు, అందరూ సంతోషపడుతుండ్రు. ఇందిరమ్మ ఇల్లు మంచిగున్నాయి సారు. ఫ్రీ కరెంట్ వస్తున్నారు. వస్తుంది. పొలం ఉన్నదా? చీరంత ఉంది సారు. మన పైసలు పడ్డాయి, రైతు భరోసా పైసలు. ఇంకా మా ఆయన కేరక, మా కొడుకు కేరక. కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇల్లు ఇచ్చినప్పుడు మంచిగా ఉండదా? ఇల్లు లేనానికి ఇల్లు సాయం చేసిండు కదా సారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గెలవాలి. సాయం చేసిండుగా, ఇల్లు లేనికి ఇల్లు ఇచ్చి